తిరుపతి కల్తీ నెయ్యి వ్యవహారంపై రెండో రోజు సిట్ దర్యాప్తు ప్రారంభమైంది. తిరుపతి పోలీస్ అతిథి గృహంలో సిట్ సభ్యులు భేటీ అయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అయిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం రెండో రోజు తిరుపతిలో విచారణ కొనసాగిస్తోంది. నిన్న తిరుపతికి చేరుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం నిన్న స్థానికంగా దర్యాప్తు బృందం సభ్యులందరూ సమావేశమయ్యారు. ఆ తర్వాత తీతీదే పరిధిలోని వివిధ శాఖల అధికారులతో కూడా చర్చించారు. తిరిగి మరి రెండోసారి ఈరోజు సమావేశమయ్యారు. మనం చూడొచ్చు, ఉదయం నిన్న మధ్యాహ్నం మామూలుగా అయితే తిరుపతి పద్మావతి తీతీదేకి సంబంధించిన పద్మావతి వసతి గృహంలో సమావేశం నిర్వహించాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల అది తిరుపతి పోలీసు అతిథి గృహంలోకి సమావేశం మారింది. మనం ఒకసారి చూడొచ్చు, ఈ పోలీసు అతిథి గృహంలోనే సమావేశం జరుగుతుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠి, అదేవిధంగా దర్యాప్తు బృందంలో సభ్యులైన డీఐజీ గోపీనాథ్ రెడ్డి, తర్వాత కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు, మరోవైపు తిరుపతి అడిషనల్ ఎస్పీ వెంకట్రావు, అదేవిధంగా డిఎస్పీలు సీతారామారావు, శివనారాయణ స్వామితో పాటు మరో 3 ఎస్ఐలు, మొత్తం 9 మంది సభ్యులు సమావేశమై చర్చిస్తున్నారు. ఇప్పటికే నిన్న కూడా రాత్రి 6:30 గంటల నుంచి 8 గంటల వరకు దాదాపు 2.5 గంటల పాటు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ఏఆర్ డైరీ ఫుడ్ ప్రోడక్ట్స్ నుంచి వచ్చిన నెయ్యి కల్తీ అయిందని చెప్పి నిర్ధారణకు వచ్చి నిబంధనల మేరకు కాకుండా కల్తీ నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డైరీ ఫుడ్ ప్రోడక్ట్స్పై తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఒప్పందం మేరకు నాణ్యమైన నెయ్యి సరఫరా చేయకుండా కల్తీ నెయ్యి సరఫరా చేయడం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు పవిత్రతను దెబ్బతీయడంతో పాటు తిరుమల శ్రీవారి ప్రతిష్టకు భంగం కలిగించేలా కుట్రపూరితంగా వ్యవహరించిన ఏఆర్ డైరీ ఫుడ్ ప్రోడక్ట్స్పై చర్యలు తీసుకోవాలని చెప్పి తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదైంది. ఇందులో భాగంగా తూర్పు పోలీసులను కూడా పిలిపించి సిట్ బృందం విచారణ నిర్వహిస్తోంది. ఇప్పటికే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సిట్ అధికారులు 3 బృందాలుగా సిట్లో ఉన్న 9 మంది అధికారుల్లో అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠి పర్యవేక్షణలో ఈ విచారణ సాగుతుంది. దీనికి సంబంధించి మిగిలిన 8 మంది 3 బృందాలుగా విడిపోయి 3 ప్రాంతాలకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే బృందం ఏఆర్ డైరీ ఫుడ్ ప్రోడక్ట్స్ సంస్థ కంపెనీ ఉన్న దుండిగల్కి కూడా వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. మరో బృందం తిరుమలకు వెళ్లి తిరుమలలో లడ్డు తయారు చేసే లడ్డు పోర్టును కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాలను కూడా పరిశీలించున్నారు. లడ్డు పోర్టులో లడ్డు తయారులో పాల్గొంటున్న శ్రీ వైష్ణవులను కూడా విచారించనున్నారు. అంటే వైకాపా పాలనలో కొనుగోలు చేసిన నెయ్యికి సంబంధించి నాణ్యత లోపించడం ద్వారా లడ్డు తయారీ సమయంలో ఎదురైన ఇబ్బందులు ఏంటి, దానికి ముందు ఎలాంటి నాణ్యతతో ఉండేది, వాసన ఉండేది నెయ్యి, ఎలాంటి రుచి ఉండే అనే అంశం శ్రీ వైష్ణవులు అయితే స్పష్టంగా చెప్పేందుకు అవకాశం ఉంది. ఈ నాణ్యత లోపించింది, అదేవిధంగా రుచి వాసన లేకపోవడం మూలంగా ఎదురవుతున్న ఇబ్బందులకు సంబంధించి శ్రీ వైష్ణవులు గతంలో వైకాపా పాలనా సమయంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారు ఏ విధంగా స్పందించారు, వారికి ఎలాంటి సమాచారం ఇచ్చారన్న అంశాలను కూడా లడ్డు తయారు చేస్తున్న శ్రీ వైష్ణవులను విచారించి సమాచారం సేకరించున్నారు. మరోవైపు కల్తీ అయిన నెయ్యికి సంబంధించి ఫిర్యాదు చేసిన ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణను కూడా విచారించనున్నారు. ఏఆర్ డైరీ సంస్థ నుంచి వచ్చిన 4 ట్యాంకర్లు, వినియోగించిన 4 ట్యాంకర్లు, మొత్తం 8 ట్యాంకర్లలో 4 ట్యాంకర్ల నుంచి ఎప్పుడు నమూనాలు సేకరించి పరిశీలనకు పంపించారు, అదేవిధంగా వినియోగించిన 4 ట్యాంకర్లలో ఎలాంటి నెయ్యి వచ్చింది, వాటి నాణ్యత ఏ విధంగా ఉంది, ఇలాంటి అంశాలు, అదేవిధంగా నెయ్యి కొనుగోలుకు సంబంధించి తీతీదే ఏఆర్ డైరీ ఫుడ్ ప్రోడక్ట్స్ మధ్య జరిగిన ఒప్పందం ఏంటి, ఆ ఒప్పందంలో ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు నిర్దేశించుకున్నారు, ఒప్పందంలో కుదుర్చుకున్న మేరకు నాణ్యతతో కూడిన నెయ్యి సరఫరా చేసిందా చేయలేదా అన్న అంశాలు, ఇలాంటి అంశాలన్నింటినీ ఒక బృందం తిరుపతిలోని తీతీదే పరిపాలనా భవనంలో విచారించి వాటి దస్త్రాలను అన్నింటినీ పరిశీలించి ఒక నిర్ణయానికి రానున్నారు. మరోవైపు తిరుమలలో శ్రీ వైష్ణవులతో ప్రశ్నించి వారి దగ్గర నుంచి సమాచారం సేకరించున్నారు. మరో బృందం దుండిగల్కి వెళ్ళి అక్కడ ఎలాంటి నెయ్యి ఉత్పత్తి ఏ విధంగా సాగుతుంది అనే అంశాన్ని మరో బృందం పరిశీలించనుంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.